ప్రాక్టీస్ చేస్తా. సర్లే ఒకసారి రిహార్సల్ చేద్దాం. ఓరి దుర్యోధన దుశ్శాసన ఎవడరా నువ్వు? ఇక్కడ ఏం జరుగుతుంది చూస్తున్నావా? స్కిట్ డైలాగులు రాక పొద్దున్న నుంచి నేను తల బాదుకుంటుంటే ఊరికి వచ్చి డిస్టర్బ్ చేస్తావు. అటు పోయి ఆడుకోవచ్చుగా. ఏం జరుగుతుంది భయ్యా ఇక్కడ? ఏం జరుగుతుందా? రేపు ఈవినింగ్ స్కిట్ ప్రాక్టీస్ ఉంది. పౌరాణిక డైలాగులు ఉన్నాయి కదా, వాటిని ప్రాక్టీస్ చేస్తున్నా. నేను అదే స్కిట్లో నేను కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఊరుకోయ్యా, నువ్వు చేసే 2 కుప్పు గంతులకు ప్రాక్టీస్ ఒకటి ఆ సైడ్ పోయి చేసుకోవచ్చుగా. కుప్పు గెంతులా? మరి ఏంటి భయ్యా అంత గొప్ప డైలాగులు ఉన్నాయి నీ దగ్గర? ఏదో ఒకసారి చెప్పు చూద్దాం. ఏం చెప్తా? హోమా దిక్కరోతి, మేము పగ సాధించవలనని రప్పించిన మానవుడు మా పీఠమునకే ఎసరు పెట్టుటయా. ఓరి మానవ, మతి తప్పినదా, మదమెక్కినదా, సింహాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా. ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము, తుచ్చ మానవ. డబ్బుకు చావు, జబ్బుకు చావు, అప్పుకు చావు, తప్పుకు చావు, చచ్చామురా దేవుడా అని నిత్యము మొరపెట్టుకునే మీరెక్కడా? మీ జనన మరణములను సైతం మునివేళ్లతో రక్షించే మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచము. అట్టి నీచ జాతిని జన్మించిన నీవు నరకాధిపతి అగుటయా? అసంభవం. వృధా ప్రయత్నాలు మాని యమదండనకు సిద్ధము కమ్ము. తలవంచు పట్టుకుతే దిక్కురా మీ నీచ మానవ జాతికి. ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట! వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మ సూత్రాన్ని మంట కలిపి 10 ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్తు పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైసం గడ్డిపుచ్చగా నుంచి ప్రాణుహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడుదే జాతి. మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ముల అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంతకు సంస్కారం! నేటి నుంచి దేవుడు ఎదుగుడు, నరుడు అతముడు అన్న కించబాలని కూకట వేళ్లతో సైతం పకలించి వేసదా. దిక్కులు పొందే ముక్కోడి దేవతలు మణికుడు నిత్య పంచభూతములు సైతం జై హో నరుడా నరసించ విధంగా ఈ సింహాసనం అధిష్ఠించిన అన్న మనమయ రక్త కల్తాలంకరమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మనే ఈ గౌరవంగా సర్వదా సతత సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కోపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా వించదా. ఎనీ డౌట్స్? ఓహో, నీకు డాన్స్ తో పాటు డైలాగులు కూడా వచ్చా? ఏది ఇప్పుడు నేను అందుకున్న దానికి బదిలీ చూద్దాం. ఆచార్య దేవా, ఏమంటివి? జాతి నిపుమునకు సూత శుద్ధిని కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట! క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి చుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదేవి కదా, నీది ఏ కులం? ఇంత ఏల అశ్వత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివ సముద్ర భార్య అయిన గంగా గర్భమున జనించలేదా? ఆయనదే కులము. నాతో చెప్పిద్దివేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడు వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాడా? ఆయన పశ్చిమ జాతి కన్యకు అరుంధతి యందు, ఆ శక్తిని చండాలాంగుని యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లెపడుచు అయిన మత్స్యగ్రంథి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో మీ చే ధర్మ నిర్మాణచరుడని కీర్తించబడుచున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసమును బట్టి బీజక్షేత్ర ప్రాహణ్యములతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములిందులకు. ఓహో, పౌరాణికంలోకి వచ్చావా? సరే కాస్కా అయితే. పుత్ర ప్రేమ, మాతృప్రేమ, ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సూతనందుడి పైన. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా? కన్న కొడుకు ఏమయ్యాడో అని పరితపించగా హాయిగా పెండ్లాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే. ఆనాడి ప్రేమ సంబంధం ఎక్కడేడుస్తుంది తల్లి? అలనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సమ్మటం లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే, కర్ణుడు సూతుడు కాదు, వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లి?
ఏ కాష్టంలో కలిసింది తల్లి? ధర్మజుడికి యుధిష్ఠుని కన్నావు, కర్ణుడికి భీముడిని పొందావు, ఇంద్రుడికి అర్జునుడి పొందావు. ఇవన్నీ ఇష్టమయ్యాయి, కానీ లోకసాక్షి కర్మసాక్షి అయినా ఈ భాస్కరుడైన కన్నుడు నా కొనుక్కో అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి? కనీసం ఎవడో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని చెప్పి మీ పెద్దలకు చెప్పి సన్నిమించి లాలించి ఉంటే నా బ్రతుకు ఇలా నక్కల పీకిన కలేబారం అయి ఉండేదే అమ్మా. అమ్మా, దుర్యోధనుడే లేకపోతే ఈ కన్నుడు నీ ముందు నిలిచేవాడు అమ్మా. ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడమ్మా. రాజ్యమాతనదే రాజరకం నాదిగా కనుసన్నుల కౌరు సామ్రాజ్యాన్ని ఏలమని మకుటము లేని మహాధికారాన్ని నా మస్తకాన్ని ఉంచిన ఆత్మీయుడమ్మా నా రారాజు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూసి కన్నుడే నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కన్నుని, కన్నుడే నేనే అని చెప్పిన మహామానసుడమ్మా నా రారాజు. తన భార్య కొంగులాగిడి నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన తన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న శ్వేతమూర్తమ్మా నా అగ్రజుడు. ఏంటి, రణరంగంలో పాండవులని వధించరాదా? శబాస్! ధర్మజుడు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేదు, అతను వధించను. భీముడు అడ్డుపడి ఆహ్వానం చేస్తాడే గాని అస్త్రాల సంగతి అసలే పట్టదు. అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మాద్రేయులు వచ్చి రాని వయసు, మా అస్త్రాభ్యాసం అంతానే లేదు వాళ్ళ ప్రాయం. వాళ్ళని వధించడం నాకే అవమానకరం. అమ్మాయికి మిగిలింది అర్జునుడు, అరిహుడు, విభంజనుడు. అమ్మా, అర్జునుడు ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను, నన్ను రారాజు ఆవహిస్తాడు. మిగిలింది కన్నుడా లేదా కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం. అమ్మా, ఈ కన్నుడే కూలితే ధర్మ భీమార్జున నగల సహదేవులు ఐదుగురు, ఆ అర్జునుడే కూలితే కర్ణ ధర్మ భీమ మాత్రేయులు ఐదుగురు. 6 బిడ్డల తల్లి, నీ బిడ్డల 5గురే పంచ పాండవులే. సెలవు మాత, సెలవు. ఓహో, డైలాగులు పౌరాణికమా? ఎలా దెబ్బ కొట్టాలి? సరే, ఒక చిన్న పద్యం వదులు. ఏది ఇప్పుడు నేను చెప్పేదానికి బదులు చూద్దాం. స్వండన భీముడర్త జన బాంధవుడు జ్వల బాణ తూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను చుంగడగట్టి భేరిక డాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. పౌరాణికం వదిలి పద్యాలకు వచ్చావా? ఓకే, కాసుకో. అట జనకాంచ భూమి సురడంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహూర్ల ముహూర్ల తబంగ తరంగ మృదంగ నిశ్వాసన స్ఫుట నటనానుకూల పరిపూల కలాపి కలాపి జాలమున్ గటక చరిత్ర రేణుకర కంపితి సాలం సేత శైలమున్. వీడితో కయ్యానికి బదులు వియ్యం కుదుర్చుకుంటే బెటర్లా ఉంది. మన స్కిట్లోకి లాగేసుకుంటే పర్ఫెక్ట్ అయిపోతాం. కానీ సినిమా డైలాగులు వచ్చో రావో చిన్న చెక్ చేద్దాం. ఏది ఇప్పుడు నేను చెప్పే ఈ ఫాస్ట్ డైలాగ్ నువ్వు బదులు. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గుర్తుగా రింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచిది పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటిది కోటలు దాటిది అడవులు దాటిది మడుగులు దాటిది అన్నీ దాటిది బొటను వేలుతో నెత్తురు పొంగగ పులుపు నుదుట విభూతి ధరించిది అభిషేకించిన ఆకాశానికి శ్రోతలు చెప్పుచు సెలవుచు మడి వస్త్రంబులు కట్టిది మండలముగా మాగిన పిమ్మట భైరవుడై శత్రుని చంపక చూచి తినెవ్వరి చూడలి లింగం నిరుపద్రవమగు నిచ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణ ప్రథమగు పవిత్రలింగం శివ. బిద్దెక్కో చూపిస్తా. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక ముల్లనక ముంపనక పురుగనక పామునక కోడి కోత కుయ్యగాని నాగలెత్తి పొలమ చేరి కాలు వేసి కొండ్ర వేసి దుక్కు దున్ను దుగాలేసి నీరు పెట్టి విత్తి నాటి పైరు పంచి పస్తులుండి పుస్తులమ్మి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక పిల్ల జల్లా మానన్న ఇల్లంతా ఏకమై కోత కోసి కుప్ప నూచి బస్తకెత్తి బండి కట్టి పట్టం తెచ్చి మిల్లి కొచ్చి కాత కట్టి పైకమంత లెక్క కట్టి కళ్ళ కట్టి కట్ట కట్టి పక్కనట్టి అలసటింత